అండి. ఇప్పుడు మనము ఏదైతే లెజెండ్ గోల్డెన్ గేట్ అదే ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటున్నామో, ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు కొత్తూరు దాటిన తర్వాత ఎంఎస్ఎన్ ల్యాబ్స్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుందండి. ఈ ఎంఎస్ఎన్ ల్యాబ్స్ దాటగానే మనకు రైట్ సైడ్‌లో ఈ యొక్క హెచ్‌పీ పెట్రోల్ బంక్ అనేది ఉంటుంది. మనం హైదరాబాద్ నుండి వస్తుంటే ఫస్ట్ మనకు ఎంఎస్ఎన్ ల్యాబ్స్ దాటగానే మనకి హెచ్‌పీ పెట్రోల్ బంక్ ఉంటుంది. సో, ఈ హెచ్‌పీ పెట్రోల్ బంక్ నుంచి మనం ఇలా సర్వీస్ రోడ్‌లో మన ప్రాజెక్ట్ అనేది వెళ్ళబోతున్నాం. ఇది వచ్చేసి మనకు మెయిన్ బెంగుళూరు హైవేకి ఆనుకునే ఉన్న ప్రాజెక్ట్ అనమాట. ఇటువైపు మీరు చూస్తున్నారా, మన ప్రాజెక్ట్కి ఆపోజిట్లో ఒక హెచ్‌పీ పెట్రోల్ బంకు, అది కాకుండా ఒక 30 ఫీట్ హనుమాన్ స్టాచ్యూ కూడా ఉంటుంది. సో, దీనికి క్వైట్ ఆపోజిట్లోనే మన ప్రాజెక్ట్ ఉంది. సో, మనం మన ప్రాజెక్ట్ అనేది వెళ్ళిపోదాం. చూస్తున్నారా అండి, మన మెయిన్ బెంగుళూరు హైవేకి ఆనుకునే ఉన్న ప్రాజెక్ట్ అనమాట. టోటల్గా మనకు ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఇప్పుడు మనం చూస్తున్నాం ఏదైతే ఉందో, ఇది మనకు మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ ఉంది. సో, ఈ ఎంట్రన్స్ ఆర్చ్లో నుంచి ఇప్పుడు మనం మన ప్రాజెక్ట్ లోపలికి వెళ్ళబోతున్నాం. ఇక్కడ మనకి ఏంటంటే గార్డెన్ ఏరియా వస్తుంది ఫ్రంట్లోనే. ఇలా నుంచి ఇప్పుడు మనం వెంచర్లోకి 60 ఫీట్ రోడ్ అనేది కంప్లీట్గా సీసీ రోడ్ అనేది చేసామన్నమాట. ఇక్కడ మనకి ఏంటంటే ఎంట్రన్స్లోనే ఒక చిన్న థీమ్ పార్క్ లాగా మనం డెవలప్ చేయబోతున్నామండి. ఆల్రెడీ ప్రాజెక్ట్ మొత్తం కూడా మనకు ఏదైతే మెయిన్ 60 ఫీట్ రోడ్ ఉందో కంప్లీట్గా కూడా 60 ఫీట్ రోడ్ అనేది సీసీ రోడ్ అనేది డెవలప్మెంట్ చేసేసాము. ఇంటర్నల్ రోడ్స్ చూసుకుంటే మనకు 30 ఫీట్ రోడ్స్ అనేది స్టార్ట్ చేస్తున్నామండి డెవలప్మెంట్ వర్క్స్లో. సో, మనకు ఆల్రెడీ రోడ్ అయ్యింది. దీని పక్కన మనకు ఫుట్పాత్ వర్క్ కూడా మనకు అవుతుందండి. మనకి ఆల్రెడీ కంప్లీట్ వెంచర్ మొత్తం ప్లాటింగ్ కూడా కంప్లీట్ అయింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకున్నాము మనము. ఇప్పుడు ఏదైతే మనం 60 ఫీట్ రోడ్ల నుంచి మనం అనేది మన ప్రాజెక్ట్లోకి ఎంటర్ అవుతున్నామండి. మీరు నార్మల్గా చూస్తుండొచ్చు, ఏ వెంచర్లోనైనా మీకు ఇక్కడ అనేది నార్మల్గా ఒక స్టోన్స్ పెట్టేస్తారు. కాకపోతే మనం ఏంటంటే ఒక 6 ఫీట్ పిల్లర్ అనేది వేసేసామన్నమాట. మనకు నంబర్ ప్లేట్ కనిపించడానికి, మన ప్లాట్ నెంబర్ ఏదైతే ఉందో అది కనిపించడానికి మనం 6 ఫీట్ పిల్లర్ అనేది వేస్తున్నాము. సో, దానివల్ల ఏంటంటే ఫ్యూచర్లో మనకి ఎప్పుడూ కూడా ఈ పిల్లర్ అనేది జరగదు. అదే స్టోన్ అనుకోండి, మీకు ఈజీగా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. రేపటి రోజు మనకు ప్లాట్ అనేది జరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో, ఇప్పుడు మనం ఏదైతే మన వెంచర్లో నుంచి 60 ఫీట్ రోడ్ల నుంచి లోపలికి వచ్చాం కదండి, ఇది మనకు విల్లా బ్లాక్ అన్నమాట. ఇప్పుడు విల్లా బ్లాక్లో మనకు మెయిన్ రోడ్ వచ్చేటప్పటికి 40 ఫీట్ రోడ్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇందులో లోపల ఇంటర్నల్ రోడ్స్ చూసుకుంటే మనకు అన్నీ కూడా 30 ఫీట్ రోడ్స్ ఇస్తున్నామండి. మొత్తం ఈ ప్రాజెక్ట్లో ఈ యొక్క బ్లాక్లో మనకు ఆల్రెడీ ప్లాటింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు మనం అనేది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏదైతే మీరు ఈ యొక్క ప్లేస్ చూస్తున్నారో టోటల్గా 1 ఎకర్ ల్యాండ్ ఉంటుందండి. ఇందులో మనం అనేది ఒక చిల్డ్రన్స్ ప్లే ఏరియా, గార్డెన్, సిట్అవుట్ ఏరియా లాగా ప్రొవైడ్ చేస్తున్నామండి. మీకు ఆపోజిట్లో ఏదైతే వైట్ కలర్ బిల్డింగ్ లాగా కనిపిస్తుందో అదే మనకు ఎంఎస్ఎన్ ల్యాబ్స్, హైవే పైన ఉన్న ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ అండి. అది మన వెంచర్కి క్వైట్ ఆపోజిట్ సైడ్లో ఆ ఒక్క ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. సో, ఇప్పుడు మనం విల్లా బ్లాక్ లోపలికి ఎంటర్ అయిపోయాము. ఇదంతా కూడా మనకు విల్లా బ్లాక్ అండి. సో, మనకు చుట్టుపక్కల డెవలప్మెంట్ చూసుకుంటే కూడా మనకు ఆల్రెడీ ఎంఎస్ఎన్ ల్యాబ్స్ ఉంది. మన వెంచర్కి క్వైట్ ఆపోజిట్లో 22 ఎకర్స్లో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ అనేది కూడా రెడీ అవుతుంది. మన ఆపోజిట్ వెంచర్ ఏరియా వచ్చేసి మేకాగూడ అండి. మళ్ళీ మన వెంచర్కి బ్యాక్ సైడ్ గేట్ వచ్చేసేసి ఓల్డ్ బెంగళూరు హైవేకి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ లోపలనే మనకు ఆ బ్యాక్ సైడ్ గేట్ అనేది ఉంటుంది. సో, అక్కడి నుండి జస్ట్ ఒక 2.5 కిలోమీటర్స్లోనే మనం షాద్నగర్ టౌన్ అనేది రీచ్ అయిపోవచ్చు. సో, మీకు మన వెంచర్కి బ్యాక్ సైడ్లోనే లింగారెడ్డి కూడా రైల్వే స్టేషన్ కూడా ఉందండి. మనకు దగ్గరలో, అంటే సిటీ నుంచి ఇప్పుడు కొత్తగా ఏదైతే ఎంఎంటీఎస్ ఫేజ్ 2లో స్టార్ట్ చేస్తున్నారో మనకు మహబూబ్నగర్ దాకా ఎక్స్టెన్షన్ ఉంది. సో, ఎక్స్టెన్షన్లో మనకనేది మన వెంచర్కి బ్యాక్ సైడ్లో జస్ట్ ఒక 750 మీటర్స్లోనే మనకు ఒక రైల్వే స్టేషన్ కూడా ఉందండి. సో, చాలా దగ్గర మనకు ఒకవేళ ఎంఎంటీఎస్ సర్వీస్ కూడా మనం యూజ్ చేసుకుంటే. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి టోటల్గా మనకు 60 ఎకర్స్లో ఉంది. ఇందులో 900 విల్లా ప్లాట్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నామండి.
సో ఇది ఇప్పుడు ఏదైతే మనకు ఈ యొక్క ప్లేస్ కనిపిస్తుందో ఫేజ్ 1లో ఇక్కడ మనం అనేది సేమ్ ఇక్కడ కూడా ఒక థీమ్ బేసిస్లో పార్క్ అనేది డెవలప్మెంట్ చేస్తున్నామండి. సో ఈ ఏరియా అంతా కూడా మనం పార్క్ కోసం కేటాయించిన ల్యాండ్. సో అక్కడ స్టార్ట్ అయ్యి మనకి ఈ యొక్క ప్లేస్ నుండి స్టార్ట్ చేసుకొని ఇదంతా కూడా మనం పార్క్ ఏరియా లాగా ఇక్కడ వరకు అనేది మనం పార్క్ ఏరియా లాగా ఇచ్చాము. సో ఇది దాటగానే ఇక్కడ నుండి మళ్ళీ ఏదైతే ప్లాట్ నెంబర్ కనిపిస్తుందో ఇక్కడ నుండి అరౌండ్ మనకి ఇక్కడ దాకా కూడా మనము క్లబ్ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నామండి. మనం టోటల్గా ఈ యొక్క ప్రాజెక్ట్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ కాబట్టి మనం ఇందులో ఒక 10,000 స్క్వేర్ ఫీట్లో క్లబ్ హౌస్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ క్లబ్ హౌస్లో వచ్చేటప్పటికి మనకు ఇండోర్ గేమ్స్, ఒక బ్యాంకెట్ హాలు, ఏసీ జిమ్ మనము ఇవనేది మనం ప్రొవైడ్ చేస్తున్నామండి ఈ యొక్క క్లబ్ హౌస్లో. సో ఇప్పుడు మనము ఈ క్లబ్ హౌస్ దాటుకొని ఏదైతే ప్రపోజ్డ్ క్లబ్ హౌస్ ఉందో ఈ క్లబ్ హౌస్ దాటుకొని మనము ఫేజ్ 2లోకి ఎంటర్ అవుతున్నామండి. ఇక్కడ దాకా మనకు ఫేజ్ 1 ఉంటుంది. సో ఇక్కడ నుండి మళ్ళీ మనకు ఫేజ్ 2 అనేది స్టార్ట్ అవుతుందండి. సో మళ్ళీ ఇక్కడ చూసుకుంటే ఏదైతే ఇప్పుడు మనకి ఇక్కడ ట్రాక్టర్ ఇక్కడ ఏదైతే వర్క్ మిషనరీ ఉందో సో ఈ యొక్క ప్లేస్లో మనం చేసిన ప్రపోజ్డ్ ఏంటంటే ఒక బాస్కెట్బాల్ కోర్టు మళ్ళీ ఒక క్రికెట్ పిచ్ అనేది మనం ఇక్కడ ఇందులో ఇవ్వడం జరుగుతుందండి. సో ఇదంతా కూడా మనకు ఆల్రెడీ 60 ఫీట్ రోడ్ వర్క్స్ అనేది కంప్లీట్ అయిపోయాయి. ప్లాటింగ్ అయిపోయింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకున్నాము. సో ఇప్పుడు ఏదైతే ఇక్కడ మనకు ఒక వాటర్ ట్యాంక్ కన్స్ట్రక్షన్ చేయబోతున్నామో ఇది మనకు ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అండి. దీని పక్కనే మనకు సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మళ్ళీ ఒక ½ ఎకర్ కూడా కేటాయించాం. అంటే రేపటి రోజున మనకి ఇందులో ఏదైనా సూపర్ మార్కెట్ కానీ మనకు స్కూల్ కానీ ఒక చిన్న హాస్పిటల్ కానీ మనం కన్స్ట్రక్షన్ చేసుకునే అవకాశం అనేది ఈ యొక్క ప్లేస్లో మనము ఇస్తున్నామండి. సో ఇప్పుడు మీరు చూసుకుంటే ఇక్కడ వరకు మన ప్రాజెక్ట్ అనేది ఎండ్ అవుతుందండి. మన వెంచర్కి బ్యాక్ సైడ్లో లింగారెడ్డి గుడ ఉందని, ఈ లింగారెడ్డి గుడ ఉంది. లింగారెడ్డి గుడ పక్కన మనకు దగ్గరలో రైల్వే ట్రాక్ కూడా ఉందండి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తుండొచ్చు, ఈ రైల్వే ట్రాక్ పైన ఒక ట్రైన్ కూడా వెళ్తుంది. మనకు కాచిగూడ నుంచి టువర్డ్స్ బెంగళూరు, తిరుపతికి వెళ్ళే ట్రాక్ అనమాట ఇది. మన వెంచర్కి జస్ట్ ఒక ½ కిలోమీటర్ లోపలనే మనకు రైల్వే స్టేషన్ కూడా ఉందండి. సో మనకు లోకల్ ట్రైన్ ద్వారా కూడా మన సిటీకి మనం అప్రోచ్ అవ్వచ్చు. సో ఆ ఒక ఫెసిలిటీ కూడా ఉంది. మనకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చూసుకుంటే 24/7 కూడా మనకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది ఉందండి. సో మనకు ఓల్డ్ బెంగళూరు హైవే నుండి చూసుకుంటే జస్ట్ ఒక ½ కిలోమీటర్ లోపలనే మనం వెంచర్కి అనేది ఎంటర్ అవ్వచ్చు. సో మన వెంచర్కి బ్యాక్ సైడ్ గేట్ ఏదైతే ఉందో ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ గేట్ అనేది ఉందండి. సో ఈ బ్యాక్ సైడ్ గేట్ నుంచే మనము మన వెంచర్ లోపలికి ఎంటర్ అవ్వచ్చు. వెంచర్ చూసుకుంటే లాంగ్ వ్యూలో ఇలా అనేది కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఫేజ్ 2లో ఉండి మనం వీడియో అనేది తీస్తున్నామండి.